బైబిల్ క్విజ్ తెలుగులో 52వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకుని ఫోన్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 51వ ఎపిసోడ్ విజేత పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన జంగం ఏంజల్ గారు మీకు మా ఎసెండస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని కృప మీకును మీ కుటుంబ సభ్యులకు అన్ని విషయంలో ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 51వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు. బైబిల్ క్విజ్ తెలుగులో 41వ ఎపిసోడు మరియు 49వ ఎపిసోడ్ విజేతలు ఇంకా ఎవరు ప్రకటింపబడలేదు. దయచేసి ఈ వీడియోని ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్లయితే ఆ ఎపిసోడ్లో కూడా పాల్గొని సమాధానాలు తెలియజేసి బహుమతి పొందగలిగే అవకాశం మీకు ఇంకా మిగిలే ఉంది కనుక ఈ విషయాన్ని గుర్తించండి. బైబిల్ క్విజ్ తెలుగులో 52వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం వ్యక్తులు, వారి దేశాలు లేక ప్రాంతాలు. ఈ ఎపిసోడ్లో మొత్తం 13 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి పేరు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాము. ఆ వ్యక్తి ఏ దేశము లేక ఏ ప్రాంతానికి చెందినవాడు అనే విషయాన్ని మాత్రమే మీరు చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి. ఆ వ్యక్తి యొక్క దేశము లేక ప్రాంతము. మేము ఆ వ్యక్తి యొక్క గ్రామము, పట్టణము అడగట్లేదు, గుర్తించండి. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, నయమాను
రెండో ప్రశ్న జకర్యా. మూడో ప్రశ్న యాయిరు. నాలుగో ప్రశ్న పౌలు. ఐదో ప్రశ్న మోషే. ఆరో ప్రశ్న హురేనియస్. ఏడో ప్రశ్న కందాకే. ఎనిమిదో ప్రశ్న పేతురు. తొమ్మిదో ప్రశ్న తుకికు. పదో ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ చిన్న మనవి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే వీడియోలు మొదటగా మీరు చూడటానికి, తద్వారా సమాధానాలు తెలియజేయడానికి అవకాశం ఏర్పడుతుంది. మీకు తెలిసిన వారికి దయచేసి వీడియోలను షేర్ చేయండి. తద్వారా దేవుని పనిలో మాతో సహకరించండి. ఈ వీడియోలు ఇంకా అనేకులకు చేరటానికి దయచేసి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసి దేవుని పనిలో మేము మరింత మెరుగ్గా పని చేయడానికి సహకరించండి. పదో ప్రశ్న గాయి మరియు అరిస్తర్కు, వీళ్ళిద్దరూ ఏ దేశానికి చెందిన వాళ్ళో చెప్పాలన్నమాట మీరు. 11వ ప్రశ్న తిరుగుబాటుదారుడైన యోధ. 12వ ప్రశ్న పూతోను అను దయ్యము పట్టిన చిన్నది. 13వ ప్రశ్న సేన అను దయ్యములు పట్టిన వాడు. ఇవ్వండి మీకు ఇచ్చిన మొత్తం 13 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 53వ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ 53వ ఎపిసోడ్ మార్చి నెల చివరి ఆదివారంలో నిర్వహించడం జరుగుతుంది. అంతవరకు అందరికీ వందనములు. నమస్తే.